ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈ రోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం ఆల్రెడీ ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం అనేసి మీరు ఈ జోరు చేసినటువంటి పని ఏంటి? ఇలా ఈ లెటర్ పెట్టి ఇక దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. విపరీతమైనటువంటి ఆందోళన డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ప్రజల్లో, పేద ప్రజల్లో నెలకొంది, పేద విద్యార్థుల్లో నెలకొంది. ఇక ఇది మనకు అందని ద్రాక్షేనా? ఇంత ఖరీదైనటువంటి విద్యని మనం అభ్యసించగలుగుతామా అని చెప్పేటువంటి ఒక బాధలో ఈరోజు రాష్ట్ర ప్రజలుంటే ఆ బాధ అర్థం చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఈ డెసిషన్ తప్పు అని ప్రజల పక్షాన పోరాడుతూ ప్రశ్నిస్తుంది.